ఈ అభిమానం మీరు చూపించే అభిమానం ఏ విధంగా చెప్పాలో నాకు నిజంగా ఎమోషనల్గా ఉన్నా. నేను ఈరోజు మాటలు వస్తలేవు. ఎక్స్ట్రీమ్లీ సారీ. ఒకవేళ నేను ఏమైనా తప్పుగా మాట్లాడుతున్నా అని ఇక్కడ క్షమించాలి. ఎందుకంటే నాకు మా నాన్నని కోల్పోయి సుమారు ఇది 7th ఇయర్. ఈ నెల 29వ తారీఖు వస్తే 7 ఏళ్ళు అయింది. ఈ 7 ఏళ్ళల్లో నేను ఏం గమనించిన అంటే ఒక్క వ్యక్తి కూడా హైదరాబాద్కి కానీ తెలంగాణకి కానీ మా నాన్నతో ఉన్న సాన్నిహిత్యం లేని వాళ్ళు లేరు. పార్టీలకు అతీతంగా కాంగ్రెస్ పార్టీయా, బీజేపీ పార్టీయా, టీడీపీ పార్టీయా, టీఆర్ఎస్ పార్టీయా అనేది పక్కన పెడితే ప్రతి ఒక్కరు ఈ రోజుకి కూడా ముఖేష్ అన్న అనే పిలుస్తారు, కానీ ముఖేష్ అని ఎవరు పిలవరు. అది చిన్న కానీ పెద్ద కానీ ప్రతి ఒక్కరు ముఖేష్ అన్న అనే పిలుస్తారు. ఆయన ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా పనికొచ్చాడు. కానీ ఆయన నోట్లో నుంచి ఏ రోజు ఒకరికి నేను ఇది పని చేసినా అని ఆయన నోరు నుంచి కానీ ఆయన వ్యక్తిత్వం కానీ ఆయన యాక్షన్స్తో కానీ ఏ రోజు కూడా నేను ఒక వ్యక్తికి సహాయం చేసినా అని చెప్పుకునే వ్యక్తి కాదు. అలాంటి వ్యక్తి ఈరోజు లేడు. అందరికంటే ఆ బాధ ఎవరికి ఉంటుంది? నాలాంటి వాడికి ఉంటుంది, కొడుకుని కాబట్టి. ఆయన ఉన్న రోజులు నాకు ఆయన విలువ తెలియలేదు. ఇది మీ ముంగట ఒప్పుకోవడానికి నేనేమి చిన్నగా అయిపోను. నా తండ్రి ఎంత బలం ఉండేది అనేది ఆయన పోయినాకనే నాకు తెలిసి. కొంతమంది ఈరోజు ఏదో రాజకీయం గురించి ఏదో చేసేస్తాం, ఏదో అయిపోతాము అని అనుకుంటున్నారు. ప్రతి ఒక్కరికి నేను సవాల్ చేసి చెప్తున్నా, ముఖేష్ గౌడ్ కొడుకుగా చెప్తున్నా, మళ్ళీ అదే ముఖేష్ అన్నని తెలిపించేటట్టు రాజకీయాలు జరుగుతాయి హైదరాబాద్లో. ఎమోషనల్ అయి మాట్లాడుతున్నా కానీ పాయింటే మాట్లాడతా. అందరిలాగా ఏదో మాటలు చెప్పి పక్కకి జరిగిపోయే టైపు ముఖేష్ అన్న రక్తం కాదు. అది కానీ నేను చాతనయ్యిందే మాట్లాడతా. ఖచ్చితంగా హైదరాబాద్ సిటీలో మళ్ళా ముఖేష్ గౌడ్ అనే పేరు ఖచ్చితంగా తెచ్చే తీరుతాము. దానికి మీ అందరి సహకారం నేను కోరుతున్నా. ప్రతి ఒక్కరు బీసీ 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 అని ప్రతి ఒక్కరు బీసీల పేరు పైన రాజకీయాలు చేస్తారు, కానీ బీసీలకు ఏం చేస్తుర్రా అనేది ఒక్కడు కూడా అడుగుతలేడు. ఈరోజు ముఖేష్ అన్న విగ్రహం గురించి నేను పెట్టాలంటే 5 నిమిషాల పని. నాకేం తక్కువ కాదు, లేకపోతే మా నాయన నన్ను ఏం గరీబుల్లోకి వదిలేసిపోలేదు. నాకు కూడా ఆయన చేయాల్సింది ఒక కొడుకుకి ఏం పెట్టాలో పెట్టిపోయండి. స్టాచ్యూ పెట్టడానికి 5 నిమిషాలు పడుతుంది, కానీ పెట్టడానికి గవర్నమెంట్ కదా పెట్టాల్సింది, ఒక పార్టీ కదా పెట్టాల్సింది. జైపాల్ రెడ్డి గారు కరెక్ట్ ముఖేష్ గౌడ్ గారు చనిపోకముందు ఒక రోజు ముందు మాత్రమే చనిపోయారు. మరి ఆయన విగ్రహాన్ని పెట్టడానికి మీరు 3 నెలలు కూడా తీసుకోనప్పుడు ముఖేష్ గౌడ్ గారి విగ్రహం పెట్టడానికి 3 సంవత్సరాలు ఎందుకు పడుతుంది మీకు? అది ప్రశ్నించడానికి ఏ బీసీ నాయకుడు రాడు, ఒక బీసీ సంఘము రాదు. ఈరోజు శ్రీనివాస్ యాదవ్ చేస్తున్నాడు. గౌండ్లోడా కాదు కదా, యాదవ్. ఆయనకి నాకేం సంబంధం అండి? ముఖేష్ అన్న ఆ ఒక అభిమానంతో చేస్తున్నాడు, అంతేగాని నా దగ్గర డబ్బు తిన్నోడు కాదు, నాతో సహాయం పొందినోడు కాదు, ఏమీ లేదు. ఓన్లీ యూత్ కాంగ్రెస్ టైంలో ముఖేష్ అన్న అనే వ్యక్తి ఆయనకి సహకరించిండు, రాజకీయంగా ఎదగడానికి ఒక సహకరించిండు అని మాత్రమే తప్ప వేరేది ఏముంది ఉద్దేశం? నేనేమన్నా డబ్బులు నా ఇంట్లోకే ఇస్తానా? నాదా. ఈరోజు అన్నదమ్ములకే ఎవరు బెటరు. అలాంటిది ఒక వ్యక్తి ఈరోజు ఇంతమందిని పిలిచి ఆర్గనైజ్ చేసి చాలా సంతోషంగా ఉంది. ఇది నాకు ఈ మీటింగ్తో నేను నా రాజకీయ ప్రస్తావన కూడా నేను మీ ముంగంటే అనౌన్స్ చేస్తున్నా. August 1 నా పుట్టినరోజు. ఆ రోజు నుంచే నా మళ్ళా రాజకీయం స్టార్ట్ అవుతుంది. హైదరాబాద్లో ఏదో అయిపోయింది, ముఖేష్ అన్న లేడు, పీజేఆర్ లేడు, అంజన్ అన్న లేడు, వీళ్ళ పేర్లు మళ్ళా రాజకీయంలో వస్తాయి. నాకు పార్టీలతోటి కానీ కులాలతోటి కానీ ఎవరితో సంబంధం లేదు. ముఖేష్ అన్న ఏ విధంగా అయితే అందరినీ దగ్గర తీసిండో ముఖేష్ అన్న కొడుకుగా నా ప్రయత్నం కూడా అదే ఉంటుంది. మీరందరూ సహకరించాలని కోరుకుంటున్నా. దీనికంటే ఎక్కువ స్పీచ్లు నాకు స్పీచ్లు ఇవ్వడం రాదు.
క్షమించాలి, ఎందుకంటే నాకు ఏది వస్తే అది మాట్లాడమే. కానీ ఒకరిని ఈయన 100 పేర్లు చెప్పిండే, అవి ఎట్లా గుర్తుంటాయో కూడా నాకు కూడా తెలియదు. ఆ స్కూల్లో పిల్లలకు పాఠాలు చెప్పినట్టు నంబర్ 1 నంబర్ 2 లాగా మొత్తం ఉన్న సిటీదంతా మాట్లాడాడు. అది చాలా తక్కువ మందికి టాలెంట్ ఉంటుంది. ఖచ్చితంగా చెప్తున్నా, శ్రీనివాస్ యాదవ్ లాంటి వాళ్ళు చాలామంది ఉంటారు అని కోరుకుంటున్నా ముఖేష్ అన్న గురించి, ముఖేష్ అన్న ఫ్యామిలీ కోసం. ఇలాంటి వాళ్ళు ఉన్న రోజులు ముఖేష్ అన్న ఫ్యామిలీని ఎవరూ ఏమీ చేయలేరు. ఈ అవకాశం ఇచ్చినందుకు మరి నేనేమన్నా తప్పుగా మాట్లాడి ఎవరినన్నా తక్కువ నొప్పించున్నా, తక్కువ చేసున్నా క్షమించండి. మెల్లిమెల్లిగా స్పీచ్లు కూడా అలవాటు చేసుకుంటా, మాట్లాడడం నేర్చుకుంటా. అప్పటి వరకు మీరు కూడా కొంచెం నన్ను తప్పు కొట్టకుండా ప్రోత్సహిస్తూ ఉండండి. థ్యాంక్ యూ.